హలో ఎవ్రీవన్, అందరూ రేపు వరలక్ష్మి వ్రతంకి సిద్ధమైపోయారా? దానికోసం ముందు రోజు మనం ఏం చేసుకుంటే ఆ రోజు ఈజీగా ఉంటుందో చూద్దాం. ముందుగా మన దేవుడి గదంతా శుభ్రం చేసుకొని ఇలా అమ్మవారి పటానికి మన ఇంట్లో దేవుడి పటాలన్నిటినీ శుభ్రంగా తుడుచుకుని బొట్లు పెట్టేసుకోండి. దాంతో పాటుగా మన దేవుడి సామాగ్రి, పూజా సామాగ్రి కూడా అంతా శుభ్రం చేసుకుని కడిగి పెట్టుకుంటే మీకు ఆ రోజు చాలా ఈజీగా ఉంటుంది. అన్నీ ఇలా సర్దేసుకున్నారనుకోండి దేవుడి గదిలో, ఆ రోజు ఈజీగా ఉంటుంది. ఇంకా మన ప్రసాదాలకి ఏమేమి కావాలి, నేను పూర్ణాలు చేస్తాను కాబట్టి పూర్ణంలోకి పప్పు ఉంటుంది కదా, అది. దాంతోపాటు మనం దేవుడికి వస్త్రం వేస్తాం కదా, వస్త్రం అన్నమాట. వస్త్రం నేను ఇలా రెడీ చేసి పెట్టుకుంటానండి ముందు రోజు. ఆ వస్త్రం మనం ఆ రోజు దేవుడికి వేయచ్చు. మళ్ళీ దాంతోపాటే మనకి ఇవి తోరాలు కావాలి కదా, 9 వరుసలు కట్టినవి. నా చేతికి ఒకటి, అమ్మవారికి ఒకటి, మళ్ళీ ఉప్పు కోసం అవి. ఇంకా నైటే మనం శనగలు కూడా నానేసి పెట్టుకోండి, ఇది అస్సలు మర్చిపోవద్దు. ఇంకా దాంతోపాటు మనకు దేవుడి గదిలో ఏవైతే మనం డెకరేషన్ చేయాలనుకుంటున్నామో అవన్నీ ముందు రోజు రెడీ చేసి పెట్టుకుంటే చాలా సులువుగా ఉంటుంది. నెక్స్ట్ డే అన్నీ అదే రోజు పొద్దున్నే చేయాలంటే ఇబ్బంది అయిపోద్ది కదా. మీరు మళ్ళీ ఇలా డెకరేషన్స్ అన్నీ కూడా ఆ రోజు చేసి పెట్టుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. దాంతోపాటు మెయిన్ మనకి ఇంకా పప్పులు పోసుకుంటాం కదా టిఫిన్కి, గారెలకి, వేటికైనా అవి. పులిహోరకు కావాల్సిన చింతపండు పులుసు అలాంటివన్నీ. ఇంకా మీరు ముందు రోజు సాయంత్రం కుదిరితే మామిడి ఆకులు కూడా కట్టేసుకోండి, చాలా ఈజీగా ఉంటుంది. అలాగే మన అమ్మవారికి పెట్టే చీర, గాజులు, బ్లౌజ్ పీస్ అన్నీ ఒక దగ్గర పెట్టుకుని ఉంటే నెక్స్ట్ డేకి ఇలా పూజకి మీకు ఈజీగా ఉంటుంది. పెట్టబోయే కలుషము పీస్ అన్నీ ఇలా రెడీ పెట్టుకోండి.